నమస్తే నా తెలంగాణ ప్రజలారా, నేను మీ తెలంగాణ రాజుబాయిని. మళ్ళీ చెప్తున్నా, మ్యాక్స్ న్యూస్ తెలంగాణ అంటే ఓన్లీ ప్రజా న్యూస్. తెలంగాణ ప్రజల కోసం మాత్రమే పనిచేస్తుంది. తెలంగాణ రాజుబాయ్ అంటే కూడా ప్రజల గొంతుక, తెలంగాణ స్వరం. మళ్ళీ చెప్తున్నా, యావత్ తెలంగాణ ప్రజల గురించే మా ఛానల్ ఉంటుంది. ఏ పార్టీని జోకే ఛానల్ కాదు. ఎవరైతే కుర్చీ మీద కూసుండి ఇచ్చిన హామీలు ఇవ్వకుండా ఉంటారో ఆ ముఖ్యమంత్రిని నిలదీసే ఛానల్ మా ఛానల్. ఎందుకు చెప్తున్నా అంటే, జర్రా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కొట్టండి. అది మీకు నచ్చితేనే. యావత్ తెలంగాణ ప్రజలారా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకొని దగ్గర 3 ఏళ్ళు అవుతుంది. అయితలేదా? 3 ఏళ్ళ ఫస్ట్ బాధకు గురైన వ్యక్తి అంటే రైతన్న. ఈ రైతుకు ఎప్పుడు కష్టాలే ఉంటాయి, కానీ కొద్ది రోజులలో సంతోషపడ్డాడు రైతు. అది ఎప్పుడో మీ అందరికీ తెలుసు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు ఎంతమంది చనిపోయారు, దేనివల్ల చనిపోతున్నారు? రైతుకైతే తిననీకి అన్నం ఉన్నది, కడుపు నిండా అయితే అన్నం ఉంటుంది, అయినా రైతు ఎందుకు చచ్చిపోతుండు అంటే పంటకు గిట్టుబాటు ధర లేకనా, లేదా ఆ పంట నష్టం ద్వారా, లేకుంటే అప్పులు ఎక్కువయ్యా? ఒకసారి ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయకండి. యావత్ తెలంగాణ ప్రజలారా, తెలంగాణ రాజుబాయి వాస్తవాలు మాత్రమే మాట్లాడతాడు. మళ్ళీ చెప్తున్నా, జర్రా ఒక్క 5 నిమిషాలు ఓపిక పట్టుర్రి ప్లీజ్. ఇక పాపం చూడురు, ఇక అన్నదాతల మృత్యు ఘోష. బాబా రైట్. యావత్ తెలంగాణ ప్రజలారా, మళ్ళీ చెప్తున్నా, టైంపాస్ విషయాలు కాదు, నిజంగా ఎవరికి జోకే విషయాలు కాదు. జర్రా తెలంగాణలో పుట్టిన తెలంగాణ ప్రతి బిడ్డ కొన్ని విషయాలు, కొన్ని నిజాలు తెలుసుకోవాలి. నిజంగా మన బతుకులు గొర్రెల బతుకుల్లాగా, గొర్రెల్లాగా బతకద్దు. మళ్ళీ చెప్తున్నా, మనం కొద్ది రోజులుగా గొర్రెల్లాగా బతుకుతున్నాం. ఈ గొర్రెలాగా బతకడం మానేయండి. ప్రశ్నించడం స్టార్ట్ చేయండి. ప్రశ్నిస్తే పోయేది ఏం లేదు, అవసరమైతే ప్రాణాలు పోతాయి. ఎంతోమంది ప్రశ్నించారు, ప్రాణాలు పోయినాయి, అయినా కానీ గుర్తుండిపోయారు. అర్థమైందా? ఇంట్లో కూర్చొని 4 సార్లు ఫోన్ చూసుకొని 4 సార్లు అన్నం తిని పనుకోవడం కాదు. తెలంగాణలో ఏం జరుగుతుంది, మన పక్కింట్లో ఏం జరుగుతుంది, మన గల్లీలో ఏం జరుగుతుంది, మన వాడకి ఏం జరుగుతుంది, అసలు మన ఊర్లో ఏం జరుగుతుంది, మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది తెలుసుకోవాలి. ప్రతి ఒక్క ముద్దు బిడ్డ తెలుసుకోవాలి. సరే, ఏజ్ అయిపోయిన వాళ్ళు పాపం వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి ఇంట్లో కూర్చుంటారు. మంచి యువకులకు మీకేమైంది నాకు అర్థం కాదు. ఉట్టిగా ఏదో ఒక పిచ్చి గేమ్లు ఆడి మొత్తం టైంపాస్ చేసుకుంటూ జీవితాన్ని నాశనం చేస్తున్నారు. సరే, మీరంటే కొంతమందికి తెలియదు కావచ్చు, తెలిసిన వాళ్ళైనా మరి చెప్పాలి కదా. అరే, మన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇట్లా అవుతుందిరా, ఒకసారి చూడండి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతు బీమా లెక్కల ప్రకారం రైతుల మరణాల వివరాలు, సంవత్సరం మరణించిన రైతులు అటు చూడండి. 2023 నుంచి 2024 మధ్యలో 23,932 రైతులు చనిపోయారు. రైతు గోస ఎప్పుడు తీరాలి రైతు గోస? 2024 నుంచి 2025 మధ్యలో 25,000 మంది, అంటే దాదాపు 26,000 మంది. 25 నుంచి 26 మధ్యలో 20,087, అంటే 20,000 మంది వేసుకో, మొత్తం 69,880 మంది రైతులు. నాగలి దున్నిన పాపానికి, పంట వేసిన పాపానికి రైతుకు నోట్లే యూరియా డబ్బాలు పోసుకుంటుర్రు. పంటకేయాల్సిన యూరియా రైతు నోట్లే పోసుకుంటుర్రు. ఇది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతమంది రైతులను పొట్టన పెట్టుకుంది. ఆత్మహత్య చేసుకున్న రైతులు చూడు పాపం.
ఆత్మహత్య చేసుకోవాలంటే ఎంత ధైర్యం కావాలో ఎవరికైనా తెలుసునా ఎవరికైనా? ఉరేసుకుంటే కదా తెలిసేది. ఎవరు వేసుకున్నాడు? ఏ ఎమ్మెల్యే వేసుకున్నాడు ఉరి ఇంతవరకు? ఉరి వేసుకోవాలంటే ఒక రైతుగా పుట్టాలనా? ఉరి వేసుకుంటే ఒక నిరుద్యోగ పుట్టాలనా? వీళ్ళే ఉరిలేసుకోవాలనా? ఇంకా వేరే వాళ్ళకి ఏం అవసరం లేదు. రైతుగా పుట్టిన పాపానికి ఉరితాడు మెడకొచ్చింది. ఏం ప్రభుత్వాలయ్యా, రైతును చంపే ప్రభుత్వాలు. 2024 248 మందిలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు మీ ప్రభుత్వాలు ఎందుకు చెప్పండి, నాకు అర్థం కాదు. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి గివ్యా యాపుల ఎరువులు పెడతారు ఎవరైనా? ఏ రాష్ట్రంలోనే పెట్టిండా ఎవరైనా? నిన్ననే ఒక ఊరికి పోయినా, తుంగతుర్తికి పోయినా, ఒక ముసలాయన అడుగుతున్నా, రైతు బస్తాలు వస్తున్నాయే, మీకు అది వీడియో కూడా చూపిస్తా, నేను అబద్ధాలు కాదు, ఆ వీడియో కూడా చూపిస్తా. ఎడిటింగ్ చేపిస్తారు మా వాళ్ళు. ఆ వీడియో వేసుకొని వీడియో చేద్దాం అనుకున్నా కానీ టైం లేదు మనకు. ఎందుకే మీకు మరి రైతు యాప్లో నువ్వు చేసినావే అంటే, ఆ యాప్ ఏందో తెలియదు, నాకేందో తెలియదు, నా డబ్బా ఫోన్ చూపిస్తుండు రైతు పాపం. ఈడు పోయి ఒక చదువుకున్న పొలం దగ్గరికి పోతే, చేస్తా తాత, మరి యూరియా బస్ వచ్చినాక నాకు బీరు తాగిపిస్తావా గిరి? సరే బీరు తాగిపిస్తాడో బిర్యానీ తినిపిస్తాడో, చేసుకున్న తర్వాత నా ఓకే కావాలి కదా. ఇది ఏం చేయాలన్నట్టు అయినే ఈ రైతు పాపం. ఫస్ట్ 10,000 తెచ్చుకోవాలన్నట్టు వాళ్ళ దగ్గర పోయి 10,000 అప్పు తెచ్చుకొని 2%, 3%, 2% ఎవడు ఇస్తుండే ఇవ్వాలి రేపు, అంతా 5%, 10% నడుస్తుంది. 10,000 అప్పు తెచ్చుకోవాలన్నట, యూరియా బస్సాలు తీసుకొచ్చుకోవాలన్నట. పంటలు పండిన తర్వాత ఆ 10,000 అప్పు ఈడ గిట్టుబాటు ధర ఉంటే 10,000, 20,000 వస్తే అప్పు తీరుతుంది. లేదంటే గిది దారి. రైతు దారి ఎట్లా అంటే ఉరిసావుల దారి. ప్రభుత్వం మారింది, ప్రభుత్వం మారితే ఏమంటారు, బాలిచ్చే పరిణామి దున్నపోతుని తెచ్చుకున్నట్టు ఆల్రెడీ రైతులకు తెలుసు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంగారి బతుకులాగా బతికిండని అందరూ తెలుసు. ఏం చేసిరంటే రైతులు చిన్న పొరపాటు చేసిర్రు. ఏం చేసిర్రు? పుష్కన ఆయన గింతిస్తా అంటే ఈయన గింతిస్తా అన్నాడు కదా బెల్లంగడ్డ. నేను మాకు ఆ బెల్లంగడ్డ మాకు సరిపోతలేదు రా భయ్, ఈ బెల్లంగడ్డ అయితే మస్తు ఉంటుందని చెప్పి పుష్కన గిడి తిరిగిర్రు. అప్పటికే ఆ రైతు చెప్తూనే ఉన్నాడు, నేనైతే కాంగ్రెస్కి ఓటేయాలయ్యా, నేను టీఆర్ఎస్కి ఓటేసిన అని చెప్పి. సరే వేసిన వాళ్ళు అయితే వేసిన వాళ్ళకి గిది నేను ప్రచారం చేస్తలేను, మళ్ళీ పిచ్చినా కొడుకులు కామెంట్లు పెడతారు, మళ్ళా బీఆర్ఎస్కు ప్రచారం చేస్తున్నాం అని చెప్పి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు ఎట్లా ఉండేటోడో చెప్తున్నా నేను. అర్థమవుతుందా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గివి 2026లో మొన్నటికి మొన్న 92 మంది, అంటే మొత్తం 625 మందిని మింగింది. ఓన్లీ ఈ రైతులే. ఇంకా నిరుద్యోగులు ఉన్నారు, పెన్షన్ రానోళ్ళు ఉన్నారు, రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు, గురుకులాల పోరాణాలు ఉన్నారు. ఫస్ట్ టైం తొలిసారి ఇందిరమ్మ రాజ్యం వచ్చినాక గురుకుల పోరాణాలు కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తుర్రు. పాములు గుట్టి ఆ కారం, ఒక్కొక్క హాస్టల్లో కారం ముద్దలు పెడుతుర్రు. ఈ దరిద్రం చల్లగుండా. ఈ దరిద్రాలు చూడండి మనం తెచ్చుకున్నది. నేనే చెప్పిన ఓటేయమని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఏ ముఖం పెట్టుకొని పోవాలో నా ఊరికి నేను? ఇంతమంది ఉన్నారు, ఇంకా లెక్క చెప్పుకుంటూ పోతే తెల్లారుతుంది, ఈ వీడియో మొత్తం తెల్లారుతుంది. వస్తా త్వరలోనే స్టేజ్ మీదకి వస్తా. తెలంగాణ ప్రజలకు ఏ విషయాలు చెప్పాలో ఆ విషయాలే చెప్తా. చాలా గట్టిగానే ఉన్నాయి. జర్రా చూడరి 69,000
880 అంటే ఈ లెక్క నీ లెక్క చల్లగుండా ఇది ఒకసారి చూపిస్తా పట్టు మీకు. ఇగో ఇది ఈసారి ఏం చెప్తుండు, 2034 వరకు సీఎంగా ఉంటాడట రేవంత్ రెడ్డి. ఇగో ఆర్ అని రాస్తున్నా, ఆర్ అంటే రేవంత్ రెడ్డి, ఆర్ ఎన్ రాయాలి ఆయనకు, నల్లమల్ల పులి కదా, ఆర్ ఎన్పి అని రాస్తా ఇంకా మళ్ళా, రేవంత్ రెడ్డి నల్లమల్ల పులి అట. 2034 వరకు ఉంటుండు. అయ్యా దొరా నీ కాలు మోక్తా, 70,000 మంది రైతులను ఇప్పటి వరకు రైతులు చనిపోయారు. నేను కాదు, ఇది ఆల్రెడీ సర్వే వాళ్ళే చేసిరట, చనిపోయారు. 3 సంవత్సరంలో 70,000 రైతులు అంటే ఇంకొక 2 సంవత్సరాలు ఉందా రేవంత్ రెడ్డి ప్రభుత్వం? ఇక సరే ఇంకో 30,000 మంది వేసుకో, అంటే 1,00,000 మందిని పొట్టన పెట్టుకుంటారు వీళ్ళు, ఖచ్చితంగా రాసి పెట్టుకోరు. ఈ 2 ఏళ్ళ 1,00,000 మంది అయితే 2034లా అంటే సీఎం అప్పటి వరకు ఉంటా అంటుండు కదా, అంటే దీన్ని డబల్ చేసుకోవాలి మనం. దీన్ని డబల్ చేసుకుంటే 2,00,000 మంది, అంటే 2,00,000 మంది. మరి ఏంది తెలంగాణ ఇచ్చినా అని గొప్పలు చెప్పుకుంటున్న సోనియమ్మ ఫోన్ చేసి చెప్పిందా రేవంత్ రెడ్డికి? లేకుంటే రాహుల్ గాంధీ ఫోన్ చేసి చెప్పిండా? లేకుంటే ప్రియాంక గాంధీ ఫోన్ చేసి చెప్పిందా? ఫస్ట్ తెలంగాణ సర్వనాశనం గానికి రైతులను చంపవయ్యా అని చెప్పి, ఫస్ట్ తెలంగాణ నాశనం గానికి రైతులను చంపమని రేవంత్ రెడ్డికి ఎవరు చెప్పిర్రు? ఎందుకు రేవంత్ రెడ్డి రైతుల మీద, తెలంగాణ రైతుల మీద కక్ష కడుతుండు? కాళేశ్వరంలో నీళ్లుంటాయి, రైతు పంటకు నీళ్లుండయి. నరేంద్ర మోడీ ఎరువులు పంపిస్తున్నా అంటాడు, ఇక్కడ ఎరువులు యాపలు పెట్టి నా తెలంగాణ రైతులను చంపుతుర్రు. తెలంగాణ రైతాంగాన్ని సంపనికి కారణం రేవంత్ రెడ్డా లేకుంటే నరేంద్ర మోడీ? 2034 దాకా ఉంటాడట ఈ మొనగాడు. 2,00,000 మంది రైతులను పొట్టన పెట్టుకోడా? వాస్తవమా కాదా? ఒకసారి కామెంట్ అయితే పెట్టుర్రి. యావత్ తెలంగాణ ప్రజలారా, మళ్ళీ చెప్తున్నా, మీరు గొర్రెల్లాగా మారక ముందుకే జర సింహాల్లాగా అయి బుద్ధి కొంచెం మార్చుకొని తెలంగాణలో ఎవరైతే బాగుంటాడో, ఎవరైతే మనకు బాగా చేస్తారో, రైతు బతుకుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది. మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ రాజుబాయిగా చెప్తున్నా, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు గిట్ల రైతులను చంపుకుంటా పోతే 2034 కాదు, 2028లా మీ ప్రభుత్వాన్ని దింపి సోనియమ్మ దగ్గరికి పంపిస్తారా లేకుంటే కొండారెడ్డిపల్లెకి పంపిస్తారా మాత్రం మీరే ఆలోచన చేసుకోండి. దయచేసి ముఖ్యమంత్రి గారికి మళ్ళీ వేడుకుంటున్నా, యావత్ తెలంగాణ ప్రజలారా, తెలంగాణలో ముఖ్యమంత్రి సార్ ఇంకొక రైతు సావు రాకుండా చూడండి. మిమ్మల్ని వేడుకునేది నేను అదే, తెలంగాణలో రైతు సావు రాకుండా చూడండి. నేనే మీ ఇంటికి వచ్చి మీకు పాలాభిషేకం చేస్తా. అర్థమైందా? యావత్ తెలంగాణ ప్రజలారా, ఇట్లాంటి వీడియోస్ మస్తు చేస్తా, కొంచెం సపోర్ట్ చేయండి. ఎప్పటికీ నేను మీ బిడ్డనే, తెలంగాణ బిడ్డను, మీ తెలంగాణ రాజుబాయిని. అంతవరకు మా ఛానల్ను మాత్రం జాగ్రత్తగా చూస్తూనే ఉండండి. మ్యాక్స్ న్యూస్ తెలంగాణ. జై తెలంగాణ.